కీర్తనలు చూసినప్పుడు 121 కీర్తన 1-2 వచనాలు చూసినప్పుడు కన్నులు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎత్తుతున్నాడంట, కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఈరోజు మిమ్మల్ని ఇదే ప్రశ్న అడుగుతున్నాను. నీ కళ్ళు ఎటువైపు ఎత్తిపెట్టో నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నీ సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఎంతమంది చెప్పగలుగుతారు, నా సహాయము దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది? మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి దగ్గర నుండి సహాయం చూస్తున్నావు? ఈరోజు చాలామంది లోకపు పరిస్థితులు, లోకపు స్థితిగతులు, మనుషుల సహాయం, ఏదో గవర్నమెంట్ ఇస్తారు సహాయము, మానవుడు ఇస్తాడు సహాయము, వాళ్ళ స్నేహితులు ఇస్తారు సహాయము అని చూస్తున్నామేమో, కానీ నీ సహాయము దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో పర్వతంలో అడ్డున్నాయేమో కానీ దేవుడు నీ జీవితంలో జయమునిచ్చే దేవుడు. ఈరోజు ఎంతోమంది ప్రార్థిస్తానికి ముందుగానే మనుషుల దగ్గరికి వెళ్తున్నారు, దేవుని సన్నిధిలో చేరతానికి ముందుగానే వారి దగ్గర ఏముందో చూసుకుంటున్నారు. వారు దేవుడిచ్చే మార్గదర్శనాన్ని చూడకుండా నాకు ఇది వచ్చు, నాకు అది వచ్చు అంటున్నారు. దేవుని వాక్యం చూస్తానండి, దేవుడు ఎప్పుడు అనేది నా వైపు చూడు, మొదట నన్ను చూడు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు, నేను దేవుని వైపు చూస్తున్నాను, నేను దేవుని యందు నా దృష్టి ఉంచాను, నేను దేవుని వైపు నా సహాయాన్ని కోరుతున్నాను అని చెప్పగలరా? రెండోదిగా మీకు చెప్పదలుచుకుంది, ఎంతోమందికి పర్వతంలో ఉండొచ్చేమో కానీ దేవుని వాక్యం తగినట్టుగా చెప్పాలంటే ఏ పర్వతము శాశ్వతమైంది కాదు, ఏ పర్వతము నిరంతరమైంది కాదు, ఏ పర్వతము చూసి బెదరద్దు, ఏ పర్వతం ఇట్లా ఉంటుందేమో అని అనుకోద్దు. ఎందుకంటే ఇందాక చదివిన మాట, హూ ఆర్ యూ గ్రేట్ మౌంటైన్? ఎవరు నువ్వు? మహాపర్వతంగా ఉండొచ్చు, గొప్ప పర్వతంగా ఉండొచ్చు, ఎవరు నువ్వు? ఈరోజు జ్ఞాపకం చేసుకో, మీ జీవితంలో పర్వతములు అనేటప్పుడు ఎలా చెప్పాలి? పర్వతములు అనేటప్పుడు కొన్నిసార్లు కొంతమందికి వాళ్ళు కోలుకోలేని పరిస్థితులు, లేకపోతే తీరని అనారోగ్యములు, లేకపోతే విడుదల లేని, స్వతంత్రత లేని జీవితంలో, లేకపోతే ముందుకు సాగలేని బ్రతుకులు. దేవుడు అంటున్నాడు సదనుభవంగా మారాలి. అంటే నీ జీవితంలో అడ్డంకులు, యువర్ లిమిటేషన్స్, యువర్ డిలేస్, యువర్ స్టాగ్నేషన్స్, ఏదైతే ఇది ఇంతే, ఇంకా నా జీవితంలో ముందుకు సాగలేనో, నా జీవితంలో ఇంకా ముందుకు చేయలేను, ఇంకా ముందుకు నేను బ్రతకలేను అన్న పరిస్థితులు ఏమన్నాయో దేవుడు అంటున్నాడు అవి సదును భూమిగా మారుతాయి. కానీ నీకు విశ్వాసం ఉందా? దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుడు తన ప్రజలకు ముందుగా వెళ్తాడు. దేవుడు తన ప్రజలకు ముందుగా వెళ్ళి కార్యము, సహాయాన్ని అనుగ్రహించే దేవుడు. మోషే ఏంటి, యెహోషువ ఏంటి, దావీదు ఏంటి, ఆ ఎర్ర సముద్రం దాటం ఏంటి, క్రీస్తు చేసిన కార్యం ఏంటి? దేవుడు మనకు ముందుగా సమస్తం సిద్ధపరిచి యేసు నామములో మనకు అధికారం ఉందండి. నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాసమే నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి అవకాశం ఉంది. ఈరోజు ఎంతోమంది దే ఆర్ ట్రైంగ్ టు జస్ట్ what do you say, they are negotiating.